అఖిలాండేశ్వరి వాళ్ళ బావగారు మ్యాగీ చీరకట్టులో మెల్లిగా కారులో వచ్చి వెంకీ వాళ్ళ ఇంటి ముందు దిగుతారు. దిగిన వెంటనే కారుని చూసి విద్య, వెంకీ, మళ్ళీ వాళ్ళ అమ్మగారు షాక్ అవుతారు చూసి. వాళ్ళ అమ్మగారు అనుకుంటారు కదా, ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది, ఈవిడ కంటపడ్డామంటే అమ్మో లేదు లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళి పక్కకు నిలబడుతుంది. అప్పుడు వెంటనే వెంకీ ఉండంటారు కదా, మీరేంటి మా ఇంటికి వచ్చిన కారణం ఏంటో చెప్పండి ముందు అని చెప్పేసి వెంకీ అంటాడు. అప్పుడు మా అఖిలాండేశ్వరి అంటుంది కదా, పిలుపు కోసం వచ్చిండాము, ఓ తూరి మీ అమ్మని పిలువద్ది అని చెప్పేసి అంటుంది అఖిలాండేశ్వరి. అప్పుడు వెంటనే వెంకీ ఉండి అమ్మ అమ్మ అని పిలుస్తాడు. పిలిస్తే అలా పలకదు. అమ్మ అల్లపాటి వారు పిలుపుకు వచ్చారు, నిన్ను కూడా స్వయంగా పిలుస్తారంట, రెండమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మని పిలుస్తాడు వెంకీ. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక తప్పని పరిస్థితిలో తల మీద పైట కొంగు వేసుకొని ఇట్లా మొహం దాచుకొని వచ్చి నిలబడుతుంది. అక్కడ నిలబడిన తర్వాత అప్పుడు అఖిలాండేశ్వరి ఏం చేస్తుందంటే బొట్టు పట్టుకొని ఊళ్ళో జాతర జరుగుతుండాలి, మీరు రావాలమ్మా, రెండి బొట్టు. తను రాదు, అలానే నిలబడుతుంది వెంకీ వాళ్ళమ్మ. నిలబడితే సర్లే మీరేం రావద్దు, నేను వచ్చి పెడతాను పట్టు అని చెప్పి బొట్టు పట్టుకొని తన దగ్గరికి రాబోతుంటుంది. వెంకీ వాళ్ళమ్మ షాక్ ఇలా ఇలా చూస్తూ ఉంటుంది, భయపడతా ఉంటుంది. అసలు నిజంగా అఖిలాండేశ్వరి వచ్చి బొట్టు పెడుతుందా, లేక ఈలోపే వెంకీకి ఇట్లా ఆపుతాడా, లేకపోతే ఆమె పక్కకి వెళ్ళిపోతుందా, లేకపోతే పెట్టించుకోదు అని ఆమెకు తెలుస్తుందా, ఏం జరుగుతుంది, అసలు నిజంగానే వీళ్ళిద్దరు ఎదురుపడతారా, నిజమేంటో తెలుస్తుందా వెంకీకి, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.